బీఆర్ఎస్ పార్టీ ఇక కోరుకోదు, అసలు ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు, జూబ్లీస్తోనే కథం అయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కోరికలు కూతలు కూస్తుంది. మరి ఇది ఏమన్నా దెబ్బ పడేనా? అసలు ఏంది జూబ్లీస్ ఇప్పుడు లోకల్ బాడీ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు కానీ ఏమైనా దెబ్బ పడేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి తాతగారు, ఇప్పుడు 2014 మేము కూడా అదేన్నాం, కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఉండదు, తెలంగాణ ఇచ్చిన పాటకు వచ్చిన పాట అని గొప్పలు చెప్పుకున్నా కూడా అసలు అడ్రస్ లేకుండా వేయండు అని చెప్పి మేము కూడా చెప్పిన సందర్భం ఉంది. 2018కి వచ్చే వరకు మేము కూడా సేమ్ అదే చెప్పినాం. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయి ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యిండు. అప్పుడు ఏమన్నా అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందో తెలంగాణలో కూడా పని అయిపోయింది అనుకున్నాం. ప్రజలు అనుకున్నారు, మేము అనుకున్నాం, అందరూ అనుకున్నాం. కానీ ప్రజలు ఒకసారి అనుకుంటే ఏమని చెప్పు, మా పార్టీని పక్కన పెట్టిరు, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు, అదే 64 సీట్లు 65 సీట్లు తీసుకొచ్చి పెట్టిరు. ఎప్పుడు కూడా అహంకారంతో ఇప్పుడు కూడా జనాలు అదే ఊరుగా జూబ్లీహిల్స్‌లో 70,000 ఓట్లు వచ్చినాయి. మజాక్ అయింది అది ఏమన్నా? 70,000 ఓట్లు అంటే ఏం చెప్పు? 70,000 ఓట్లు మీరు అంత అకృత్యాలు చేస్తే ఏది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వైపే, రౌడిజం వాళ్ళ వైపే, గుండాల వాళ్ళ వైపే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ 24,000 23,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఏం దాన్ని అంత కోట్ల, అన్ని కోట్ల? అసలు ఏది ఎలక్షనా లేకపోతే ఏమైనా చెప్పండి? అన్ని 200 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? అంత రౌడిజం చేయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అసలు ఉన్నది లేనట్టే. పోలీస్ డిపార్ట్మెంటే దగ్గరుండి ఈ ఇంటికి ఓట్లు రాలేదు, వాళ్ళు ఓట్లు అడుగుతారు, డబ్బులు వంచని చెప్పేసి డబ్బులు వంచుతుంటే కళ్ళు మూసుకొని కళ్ళు గంతలు కట్టుకొని దుత్తరాష్ట్ర లెక్క చేసి వాళ్ళు అంత వ్యవహారం నడుస్తుంటే ఇక సిగ్గుమాలి ఇంకేం చెప్తుంది చెప్పు? అది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 100% గట్టిగా వాడినది అసలు లేనట్టే లెక్క. ఎలక్షన్ కమిషన్ మేము క్లియర్ చెప్పినాం, ఓట్ల చోరీ అవుతుంది, దొంగ ఓట్లు రాయించారు, 20-25 ఓట్లు రాయించారు, ఒక్కొక్క ఇంటి మీద 100-150 ఓట్లు ఏంది అని చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న సందర్భం లేదు. అటు ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంటు, రౌడీజం, గుండాయిజం, పైసలు అన్ని రకాలుగా వ్యవస్థలు నిలబెడితే 20,000 ఓట్ల పైనకి వచ్చింది. అది గొప్ప గెలిపే కాదు. సరే గెలిచిన నవీన్ మంచి వ్యక్తి, అది ఆ గెలుపు కూడా ఎట్లేని అక్కడ క్యాండిడేట్ నవీన్ నా లెక్కనే 2014 ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, 2018 ఇండిపెండెంట్ పోటీ చేసిండు, ప్రజలతో మంచిగా ఉన్నాడు, ప్రజలతో కలిసి ఉన్నాడు, కష్టాలు సుఖాలకు అన్ని ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఆయన గెలిచిండు. అదే నవీన్ క్యాండిడేట్ కాకపోతే ఖచ్చితంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది. అంతేనా? అసలు మొహమాట లేదాడా? నవీన్ కూడా కొంత ప్లస్ అయిందాడా?